బాహుబలి ఇప్పుడు రిలీజ్ కాబోతుంది కదా. మనం 2 పార్ట్స్‌గా చూసిన బాహుబలి ఇప్పుడు 2 కలిపి ఒకటే పార్ట్‌గా రిలీజ్ చేస్తున్నారు. సో, 31 అక్టోబర్. సో, అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది కదా. సో, ఈ సినిమాలో నాకు నచ్చినవి ఏంటి అనేది కూడా ఒకసారి చెప్దామని చేస్తున్నా. బాహుబలి 1 సినిమాలో యాక్చువల్‌గా బాహుబలి 1 సినిమాకు చాలా నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ నా వరకైతే బాహుబలి 1 సినిమాలో ఫస్ట్ ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటది. శివలింగం సాంగ్ సీన్. అదొక్క సీను టోటల్ 3 మినిట్స్ సాంగ్ చాలు ఆ బాహుబలి 1 హిట్ అవ్వడానికి. అలాంటి ఒక ఎలివేషన్ అప్పటి వరకు అసలు తెలుగు ఇండస్ట్రీలో కానీ, మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కానీ అట్లాంటి సీన్ లేదు. ఆ సాంగ్‌లో ఫస్ట్ ప్రభాస్ ఆ శివలింగాన్ని ఎత్తుకుంటుంటాడు. ఎత్తుకుంటుంటే అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటే మస్తు గూస్ బంప్స్ వస్తాయి. అప్పుడు ఆ తర్వాత ఆ శివలింగాన్ని ఎత్తుకొని నడుస్తూ ఉంటాడు. ఒక సీన్‌లో నదిలో దూకాలి. శివలింగాన్ని ఎత్తుకొని నదిలో దూకాలి. సో, నదిలో దూకేటప్పుడు ఉత్సాహంగా ఆయన ప్రభాస్ ఫేస్‌లో అప్పుడు ఆ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉత్సాహంగా శివలింగాన్ని ఎత్తుకొని వాటర్‌లో దూకుతాడు. వాటర్‌లో దూకిన తర్వాత ఫస్ట్ శివలింగం పైకొస్తుంది. ఆ తర్వాత ప్రభాస్ పైకొస్తాడు. అసలు నాకైతే ఆ సీన్ చాలా 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 బాగా నచ్చింది. ఆ తర్వాత శివలింగాన్ని తీసుకెళ్ళి వాటర్ ఫాల్స్ కింద పెట్టేసిన తర్వాత డాన్స్ చేస్తాడు చూడండి. నిజంగా డాన్స్ చేయాలనిపించింది. సూపర్బ్ అంటే సూపర్బ్ అది. అండ్ ఇంటర్వెల్ సీన్‌లో ఆ స్టాచ్యూని పైకెత్తుతుంటే అది కింద పడిపోతుంటది. కింద పడిపోతుంటే ప్రభాస్ ఒక్కడు పట్టుకొని లాగేసరికి అది మళ్ళీ అక్కడ నిలబడుతుంది. యాక్చువల్‌గా ఆ సీన్‌లో ఎవరున్నా సరే దాన్ని మ్యాచ్ చేయలేరు. అక్కడ ఉన్నది ప్రభాస్ కాబట్టే సో, ఆ సీన్‌కి మ్యాచ్ అయింది. ఇంకెవరున్నా తేలిపోయేదే. అండ్ క్లైమాక్స్ ఫైట్ కూడా బావుంటది. అండ్ 'బాహుబలి 2'లో చూసుకుంటే 'బాహుబలి 2'లో కూడా ఇంట్రడక్షన్ సీన్ మెయిన్‌గా ఇంటర్వెల్ సీన్ అయితే అసలు నెవర్ బిఫోర్ అన్నట్టే ఉంది అసలు. అందులో ప్రభాస్ ఏం చేయడు. ప్రభాస్ జస్ట్ అట్లా నిలబడతాడు. చేసే వాళ్ళంతా చుట్టూ ఉన్న వాళ్ళే. ఏం ఎలివేషన్ ఉంటది. హైలైట్. రాజమౌళి డైరెక్షన్ పీక్స్. ఇంకా క్లైమాక్స్ సీన్‌లో ప్రభాస్, రానా కొట్టుకుంటుంటే దాదాపు 15 నిమిషాల ఫైట్ సీన్. వాట్ ఎ ఫైట్ సీన్ అసలు. సూపర్బ్. ఆ ఫైట్ సీన్‌నే దాదాపు 10 సార్లు చూడొచ్చు. హైలైట్ ఫైట్ సీన్ తీసిండు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లైమాక్స్ ఫైట్ దాదాపుగా హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఆ పోర్షన్ మొత్తం కలిపి. ఇద్దరు రెండు ఆహ్, 2 బలమైన దున్నలు కొట్టుకుంటే ఎట్లా ఉంటదో అట్లా తీసిండు. సో, సూపర్ అసలు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, మ్యూజిక్ గానీ కిరాక్ అసలు. కీరవాణి సూపర్ అంటే సూపర్. మరి కీరవాణి వేరే వాళ్ళకి ఎవరికి ఇయ్యరు గానీ రాజమౌళికి అనేసరికి మంచి మ్యూజిక్ ఇస్తాడు. నిజంగా ఇది ఇండియన్ సినిమానే మార్చేసినటువంటి సినిమా హిస్టరీనే మార్చేసినటువంటి సినిమా 'బాహుబలి'. నిజంగా ఇండియా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ కదా! సందీప్ రెడ్డి వంగ చెప్పింది కదా! ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని. సో, నెక్స్ట్ ఈ సినిమా వస్తుంది కదా 'స్పిరిట్'తో మామూలుగా ఉండదు. 'స్పిరిట్' ప్రభాస్‌కి ఆల్రెడీ 4, 5 సినిమాలు ఉన్నాయి కానీ అందులో మెయిన్ అందరూ చూసేది 'స్పిరిట్' కోసమే. 'స్పిరిట్'తో దున్నేస్తాడు. ఇండియాకి ఒకే ఒక సూపర్ స్టార్ అది ప్రభాసే.